హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లింగాధర్ ఛానల్. మీరు నా వీడియోస్ని చూడాలనుకుంటే యూట్యూబ్ సెర్చ్లో నా పేరును టైప్ చేస్తే చాలు, మీరు నా వీడియోస్ను చూడొచ్చు. ఈరోజు మనం మల్టీమీడియాలో ఉపయోగించే సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుందాం. మల్టీమీడియాలో ఉన్న 4 విభాగాలలో ముందుగా ప్రింట్ మీడియా గురించి చూద్దాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రింట్ మీడియాలో అసలు ఏమేం వర్క్స్ జరుగుతాయి అనేది గమనించాం కదా. ప్రింట్ మీడియాలో ముఖ్యంగా ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, 3 ఇన్డిజైన్, 4వది వచ్చి కోరల్ రా. ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, ఇన్డిజైన్ అనేవేమో అడోబ్ కంపెనీకి చెందినవి. కోరల్ రా ఒకటి మాత్రం కోరల్ కంపెనీకి చెందింది. ఫోటోషాప్ ఒక్కటి మాత్రం కామన్ సాఫ్ట్వేర్, ఏ మీడియాలో అయినా ఫోటోషాప్ వాడాల్సిందే. సో ఇక్కడ దీన్ని ఎట్లా విశ్లేషించాలి అంటే, ఫోటోషాప్ ఒక సాఫ్ట్వేర్ ఫోటో ఎడిటింగ్ కోసం, రెండు వచ్చి ఇల్లస్ట్రేటర్, సేమ్ ఇదే కోరల్ రా, కంపెనీలు వేరు అంతే. కోరల్ రా. ఇన్డిజైన్ వచ్చి బుక్ ప్రింటింగ్ అంతా, బుక్ వర్క్ ప్రింటింగ్ అంతా ఇన్డిజైన్లో జరుగుద్ది. పేజ్ మేకర్ని అడోబ్ కంపెనీ వాళ్ళు కొన్నాక దాన్ని ఇన్డిజైన్గా మార్చారు. ఇది పబ్లిషింగ్ సెక్టర్లో చాలా మంచిగా ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఎన్ని పేజీల బుక్ వర్క్ అయినా కానీ ఇన్డిజైన్లో అద్భుతంగా డిజైన్ చేయొచ్చు. ప్రింట్ మీడియాలో ఈ 4 సాఫ్ట్వేర్లు కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఉంది. అది కేవలం న్యూస్ పేపర్ డిజైనింగ్ కోసం. న్యూస్ పేపర్లో వర్క్నంతా ఎలా డిజైన్ చేయాలి అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, క్వార్క్ ఎక్స్ప్రెస్. ఇది చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇండియాలో ఉన్న మేజర్ న్యూస్ పేపర్స్ అన్నీ ఇదే సాఫ్ట్వేర్ని వాడుతున్నాయి. ఎవరైనా న్యూస్ పేపర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనే ఆలోచనతో ఉంటే ఫోటోషాప్, క్వార్క్ ఎక్స్ప్రెస్ నేర్చుకుంటే సరిపోతుంది. బ్రోచర్స్, లీఫ్లెట్స్, ఫ్లైయర్స్ డిజైన్ చేయాలనుకునేవారు ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, కోరల్ రా నేర్చుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద పబ్లిషింగ్ హౌస్లో పనిచేయాలనుకునేవారు ఫోటోషాప్, ఇన్డిజైన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి కాక ఇంకొక రంగం ఉంది, అది అద్భుతమైన రంగం, డిజిటల్ పెయింటింగ్ రంగం. డిజిటల్ పెయింటింగ్ రంగంలో కేవలం ట్రెడిషనల్ ఆర్టిస్టులకు మాత్రమే సాధ్యమయ్యే రంగం ఇది. ఈ రంగంలో పనికొచ్చే సాఫ్ట్వేర్ వచ్చి కోరల్ పెయింటర్. దీనికి హై ఎండ్ క్రియేటివిటీ అవసరం. క్రియేటివ్ పీపుల్ మాత్రమే ఈ సాఫ్ట్వేర్స్ మీద పనిచేయగలుగుతారు. ఈ డిజిటల్ పెయింటింగ్లో పనిచేయాలన్నా ఫోటోషాప్, కోరల్ పెయింటర్ ఈ 2 అవసరం పడతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రింట్ మీడియాలో ఉన్న ఏ సెక్టార్లో అయినా సరే, అంటే ఆఫ్సెట్, డిజిటల్, ఫ్లెక్స్, న్యూస్ పేపర్, డిజిటల్ పెయింటింగ్, ఇలా ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి విషయంలోనూ ఫోటోషాప్ తప్పనిసరిగా ఉన్న సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఫోటోషాప్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మీరు గమనించండి. సో ఫ్రెండ్స్, ప్రింట్ మీడియాలో మొత్తం నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్లు ఎన్నో చూద్దామా. ఫోటోషాప్, కోరల్ రా కానీ లేదా ఇల్లస్ట్రేటర్ కానీ, లేదా 2 కానీ. దాని తర్వాత ఇన్డిజైన్, క్వార్క్ ఎక్స్ప్రెస్. ఇది మస్ట్ అండ్ షుడ్ కాదు, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ డిజిటల్ పెయింటర్స్, మ్యాట్ పెయింటింగ్ ఇలాంటి వాళ్ళ కోసం కోరల్ పెయింటర్. సో ఫ్రెండ్స్, ప్రింట్ మీడియాలో నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఇవి. ఇప్పుడు సౌండ్ మీడియాలో ఏ ఏ సాఫ్ట్వేర్లు ఉంటాయో చూద్దాం. కామన్గా వాడే సాఫ్ట్వేర్ సౌండ్ ఫోర్జ్. ఇది 2 ట్రాక్స్ అంటే MP3 వేవ్ ఫార్మాట్స్ని మాత్రం ఎడిటింగ్ చేయగలుగుతుంది. ఇలాంటివే సౌండ్ 1, వేవ్ ప్యాడ్, అడాసిటీ ఇట్లాంటి సాఫ్ట్వేర్లలో దేనిలో అయినా మనం MP3 పాటని ఎడిటింగ్ చేయొచ్చు, వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. అయితే ఇండస్ట్రీ స్టాండర్డ్కి వచ్చి మాత్రం అడోబ్ వాళ్ళది
అడోబ్ ఆడిషన్ అని ఉంటుంది. రెండవది వచ్చి యావిడ్ వాళ్ళది యావిడ్ ప్రో టూల్స్ అని. ఈ రెండు సాఫ్ట్వేర్స్లో మాత్రం ఎన్ని ట్రాకుల్లోనైనా ఆడియోని రికార్డ్ చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు. ఇవి సౌండ్ మీడియాలో వాడే సాఫ్ట్వేర్స్. ఫ్రెండ్స్, వీడియో అండ్ వెబ్ మీడియాలలో వాడే సాఫ్ట్వేర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మిగిలిన వీడియోలు వాటి డీటెయిల్స్ మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.